నమస్కారం అండి, బ్యూటీ విత్ స్మైల్ ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం నరదిష్టి లేదా దిష్టి దోషం పోవాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం. నిత్యం సుఖశాంతులతో ఉండాలని అంతా కోరుకుంటారు, అవునా? తమకు శుభం కలగాలని దేవుళ్లకు మొక్కుతూ ఉంటారు. కానీ కొన్ని కారణాల వల్ల మనం ఎదుగుతూ ఉంటే పక్కవాడు దిష్టి తగలడమో లేదంటే ఆ దోషం తగలడం వల్ల ఒక్కసారిగా మనం దిగిపోవడమో లేదంటే మనకి ఏదైనా చిన్నవి వచ్చినట్టుగా వెళ్ళిపోవడమో ఇలా జరుగుతూ ఉంటాయి. దానికి పరిహారం ఏంటంటే కొన్ని ప్రత్యేకమైన కార్యక్రమాలతో మంచి జరుగుతుందని శాస్త్రాలు చెప్తున్నాయి. అందుకు మనం ఏం చేయాలి అంటే ఓ గిన్నె తీసుకుని అందులో నీరు పోయండి. ఏదైనా ఒక ఎరుపు రంగు పువ్వు అందులో వేసి గుమ్మానికి ఎడమవైపున ఉంచండి. ఇలా చేస్తే మీ పనులన్నీ సకాలంలో అయిపోతాయి. ఆ నీటిని పువ్వును రోజు మారుస్తూ ఉండండి. ఇలా చేస్తే ఎల్లవేళలా మీ కుటుంబానికి మంచే జరుగుతుందని శాస్త్రం చెప్తోంది. అది రాగి పాత్రలో అయితే ఇంకా మంచిది. ఆ రాగి పాత్రని ఈశాన్య మూల పెడితే ఇంకా మంచిది. శివార్చన అభిషేక తీర్థం గడపలపై కొంచెం కొంచెం చల్లుతూ ఉండండి. ఎప్పుడైనా శివార్చన చేయించుకుంటారు కదా, అభిషేక తీర్థం ఇస్తారు కదా, అది గడపలపై కొంచెం కొంచెం చల్లుతూ ఉండండి. 3 నల్ల జీడి గింజలు 3 గవ్వలు ఇంటి ముందు కట్టుకుంటే నరదిష్టి పోతుంది. మంగళవారం ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి ఆకుపూజ చేయించుకుంటూ ఉండండి. ఒక పొడవాటి ఆకు దండని స్వామివారికి సమర్పించండి. పూజ తర్వాత ఆ దండం తీసుకొచ్చి గుమ్మానికి కట్టండి. ఒకవేళ ఆ దండ మీకు పూజారి గారు ఇస్తే ఆ దండం తీసుకొచ్చి గుమ్మానికి కట్టండి. మీరు ప్రయాణించే కారులో ఒక ఎరుపు రంగు గుడ్డ తీసుకొని దానిని పూజ చేయించి కారులో స్టీరింగ్ లేదా ముందు అద్దాన్ని కట్టుకుంటే కారు చాలా భద్రంగా ఉండటమే కాకుండా ఎలాంటి ప్రమాదాలు కూడా జరగకుండా రక్షగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మెయిల్ ఐడికి డైరెక్ట్గా రావాలనుకుంటే కింద కనబడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్తో పాటు పక్కనున్న గంట సింబల్ని కూడా మీరు ప్రెస్ చేస్తే నేను ఎప్పుడు వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఇంకా మీకు ఎలాంటి వీడియోలు కావాలన్నా మీ విలువైన సూచనలు సలహాలు మాకు కమెంట్స్ రూపంలో అందజేయండి. మా వీడియోని వాట్సాప్ ద్వారా ఫేస్బుక్ ద్వారా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.